ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక వీడియో చూడండి. ఈ వీడియో అయితే చాలామంది పంపించారు. ఇదే టైప్‌లో వీడియో చేయమని అన్నారు. డెఫినెట్‌లీ ఈ వీడియో మీరు సాంగ్ చూడగానే మీరు ఇంప్రెస్ అవుతారు. సేమ్ ఇదే టైప్‌లో చేసిన ఫోటో కూడా సేమ్ పెట్టాను 'ప్రభాస్ సార్' అండ్ దాంతో పాటు ఆ హీరోయిన్ ఫోటో అయితే పెట్టాను. ఒకసారి చూద్దాం. మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. బాగుంది కాబట్టి చూద్దాం ఫస్ట్ అయితే. సౌత్ పోల్ అబ్బాయంట నార్త్ పోల్ కదా! నేను మీకు అంటే ఫుల్ స్క్రీన్‌లోనే చూపిచ్చాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒకసారి వీలుంటే చెక్ చేయండి. ఓకే. పెట్టేసిన వీలుంటే టెలిగ్రామ్‌లో కూడా పెడతాను. వీలుంటే వాట్సాప్ ఛానెల్‌లో కూడా పెడతాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. టెలిగ్రామ్‌లోనే హెచ్‌డీలో వస్తది కాబట్టి ట్రై చేయండి. ఓకే. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ వీడియోకి నేనైతే ముఖ్యంగా 2 ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఈ వీడియో కింద ఈ ఫాంట్స్ అనేది చాలా సార్లు యూజ్ చేసిన. మళ్ళీ యూజ్ చేసిన. ఎందుకంటే కొంచెం లుక్ ఉంటదని ఇవే ఫాంట్ అయితే మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తున్నా. ఓకే. ఇంకా కొత్త ఫాంట్ యూజ్ చేయాలని మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటే ఫాంట్ అని ఒక సైడ్ అయితే ఉంది. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. డిఏ ఫాంట్ అని మీరు సెర్చ్ చేస్తే వచ్చేస్తది. ఓకే. ఇందులో ఈ స్టార్టింగ్‌లో గ్రూప్ ఉంది కదా! ఇందులో కూడా ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. మీకు కనిపించాలంటే ఒక్క నిమిషం చూపిస్తాను. చూసారు కదా! ఇది కూడా మనం ఆహ్, ఓ ఓన్‌గానే చేసేసిన. ఓకే. ఎందుకంటే ఆ వీడియోలో నేను చూసిన వీడియోలో కూడా సేమ్ ఉండే కాబట్టి కొంచెం మ్యూజిక్ టైప్‌లో బాగుంటది. ఓకేనా? ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఈ వీడియోకి మీ యొక్క ఫోటో అనేది కొంచెం షార్ట్‌గా ఉంటే మీరు వింక్ యాప్ అయితే యూజ్ చేసి ఫోటో అనేది కొంచెం ఎక్స్‌పాండ్ చేసుకోండి. లేకపోతే హైపిక్ అని ఒక యాప్ అయితే మార్నింగ్ వీడియో చేసిన. ఆ వీడియో చూడకపోతే షార్ట్‌లో ఉంది చూడండి. అందులో ఫోటో ఎక్స్‌పాండ్ ఎలా చేసుకోవాలో చెప్పాను. చాలా మంచిగుంటది అయితే. వింక్ యాప్ కంటే చాలా అంటే చాలా బెటర్ యాప్ అందులో. అంటే అడోబీ ఫైర్‌ఫ్లై మీరు యూజ్ చేస్తూ ఉంటే ఒక ఏడైతే ఉంటది. సేమ్ అదే ఆప్షన్ అయితే ఉంటది. అమేజింగ్ ఉంటది. నిజంగా చెప్పాలంటే అమేజింగ్ ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఫోటో ఎక్స్‌పాండ్ అంటే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫోటోస్ అనేది మొత్తం ఎక్స్‌పాండ్ చేసిన ఫోటోస్ ఇవి. చాలా షార్ట్ ఉన్న ఫోటోస్ మీరు ఐడియా ఉండొచ్చు మీకు. ఓకే. ఎలా అంటే చూపిస్తాను ఒక నిమిషం. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. చాలా ఈ సైజ్‌లో ఇలాగైతే ఉంది. దీన్ని నేను ఇంకా కొంచెం అయితే సైజ్ ఇలాగైతే పెంచాను. అంటే సైడ్‌లో. కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. కొత్త సబ్‌స్క్రైబర్ వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఓల్డ్ సబ్‌స్క్రైబర్ ఆటోమేటిక్‌గా అర్థమైపోతదిలే కానీ. ఓకే. ఇక్కడ మీరు రీప్లేస్ పెడితే ఓకే. లేకపోతే మీరు ఈజీగా ఈ ఎఫెక్ట్ అనేది కాపీ చేసి మీకు ఫోటోకి ఎఫెక్ట్‌కి పేస్ట్ చేస్తే సెట్ అయిపోతది. కానీ నేను రీప్లేస్ పెట్టే చూపిస్తాను మీకు. ఎలా అంటే ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సంథింగ్ వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో పెడుతున్నాను. దీన్ని యాడ్ చేసేసిన. కానీ ఇక్కడ చూసుకుంటే ఫోటో అనేది కొంచెం డౌన్‌లో ఉంది కాబట్టి పైన చేసేసిన. ఓకే. సైజ్ మీ ఫింగర్ తోటి సైజ్ ఇలా తక్కువ చేసినా వచ్చేస్తది. కానీ దీనికి టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే సైడ్‌లో మీకు కవర్ చేస్తది. బాగా కవర్ చేస్తది. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా. ఓకే. ఇంకోటేందంటే మీ డ్రెస్ కలర్‌ని బట్టి టెక్స్ట్ కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఎలా అంటే ఒక నిమిషం చూపిస్తాను. ఓకే. ఈ టెక్స్ట్ అయితే ఉంది. ఇందులో 'ప్రభాస్ సార్' ఫోటో అయితే కొంచెం డ్రెస్ కోట్ అనేది సూట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి యూజ్ చేస్తాను. ఓకే. ఇది ఓకే. ఎగ్జాంపుల్‌గా దానికి మ్యాచింగ్ లాగా అయితే ఓకే. ఇలా. ఓకే. ఇలా. మీరు అడ్జస్ట్‌మెంట్ చేసేటప్పుడు బాగా చేసుకోండి. ఈ ఫోటోని కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. వేరే ఫోటో పెడదాం. ఇది. ఇది పెట్టేసిన బాగుందిలే. దీనికి టెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ పెడతాను. ఓకే. సెట్ అయింది. ఇలా. మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఏదైతే ఇద్దరి ఫోటో వస్తదో అక్కడ నేనైతే ఒక ఇంక్ వీడియో అయితే యాడ్ చేసిన. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసిన. బ్లెండింగ్‌లోకెళ్ళి డార్కెన్‌లోకెళ్ళి మల్టిప్లై చేసుకోండి. రివీల్ అయితే అవుతుంది. ఇక్కడనే దీన్ని కాపీ చేసుకోండి. ఇంకోసారి కూడా వచ్చేస్తది. ఇక్కడ ఇద్దరి ఫోటో వచ్చినప్పుడు ఇంకోసారి వస్తది కాబట్టి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. వచ్చేస్తది అంతే. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. రీప్లేస్ పెట్టిన తర్వాత వీడియోని మీరు ఓకే. కెమెరా అయితే ఏముండదు ఇందులో. ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. బెస్ట్ అవుట్‌పుట్ వస్తది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.